హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శౌర్యస్ కిచెన్. ఈరోజు సంక్రాంతి స్పెషల్గా మరొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అందరూ మెచ్చే, అందరికీ నచ్చే బెల్లం గవ్వలను మంచి రుచిగా క్రిస్పీగా చేసేద్దామా? ఈ బెల్లం గవ్వలను స్వీట్ షాప్ స్టైల్లో ఇంట్లోనే చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. మరికెందుకు ఆలస్యం, బెల్లం గవ్వలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసే ముందు మన శౌర్యస్ కిచెన్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసేయండి. ముందుగా ఒక ప్లేట్లో 2 గ్లాసుల మైదా పిండిని తీసుకోవాలి. ఇందులో 1/2 గ్లాసు ఉప్మా రవ్వను కూడా వేసుకుని దీనిలోనే చిటికెడు ఉప్పు, చిటికెడు వంట సోడా వేసుకోవాలి. తర్వాత 1/2 కప్పు వేడివేడి నెయ్యిని వేసుకోవాలి. తర్వాత చేతితో అన్నీ కలిసేలాగా బాగా కలుపుకొని కొద్ది కొద్దిగా నీటిని చిలకరించుకుంటూ ఈ విధంగా చపాతీ పిండిలా కలుపుకోవాలి. తర్వాత దీనిపై బౌల్తో కానీ క్లాత్తో కానీ కవర్ చేసి పక్కన పెట్టి ఒక 30 నిమిషాలు నాననివ్వాలి. నానిన పిండిని ఇలా చిన్న చిన్నగా బాల్స్లో చేసుకోవాలి. వీటిని గవ్వల బల్ల సహాయంతో ఇక్కడ చూపిస్తున్న విధంగా బటన్ వేలుతో నొక్కుంటూ గవ్వల షేప్లో ఒత్తుకోవాలి. మరీ పలుచగా కాకుండా దలసరిగా కాకుండా సమానంగా ఒత్తుకోవాలండి. మొత్తం అన్నింటినీ ఇలా ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత గ్యాస్ వెలిగించి మందపాటి మూకుడిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకుని వేడెక్కనివ్వాలి. ఆయిల్ మరీ మరిగిపోవాల్సిన అవసరం లేదండి. వేడెక్కిన ఆయిల్లో గవ్వలను వేసి గ్యాస్ మీడియం ఫ్లేమ్లో ఉంచి నిదానంగా వేగించాలి. హైలో పెడితే పైన వేగిపోయి లోపల పచ్చిపచ్చిగా ఉండిపోతాయండి. కాబట్టి సరిపడా మంటను అడ్జస్ట్ చేసుకుంటూ మంచి గోల్డెన్ రంగు వచ్చే వరకు వేగించి తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత వేరొక ప్యాన్లోకి పాకం కోసం గ్లాసు పావు బెల్లాన్ని తీసుకుని దీనిలో కొద్దిగా నీటిని పోసి కరిగించుకోవాలి. ఈ బెల్లం గవ్వలకి మరీ తీగ పాకం రావాల్సిన అవసరం లేదండి. ఇలా నీటిలో వేసి చూస్తే జస్ట్ ఉండలా అయితే చాలండి. పాకం వేడి మీద ఉండగానే 1 చెంచా ఇలాచీ పౌడర్ను కూడా వేసుకుని కలుపుకుని తర్వాత వేపించుకున్న ఈ గవ్వల్ని పాకంలో వేసి పైకి కిందికి తిప్పుతూ గవ్వలకి పాకం బాగా పట్టేలాగా కలుపుకోవాలి. పాకం గవ్వలకి బాగా పట్టాక వీటిని తీసి వేరొక గిన్నెలోకి వేసి ఆరనివ్వాలి. ఇలా ఉంటే చాలండి. మరీ ఎక్కువ కలిపినా బెల్లం ఆరిపోయి గవ్వలకు పైన ముద్దగా అయిపోతాయి. అంతేనండి, ఇలా చాలా సింపుల్గా ఎంతో టేస్టీగా ఉండే బెల్లం గవ్వలు రెడీ అయిపోయినాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కింద కామెంట్ చేసి చెప్పండి. ఇక ఉంటానండి, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన శౌర్యస్ కిచెన్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసేయండి.